మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే సర్కార్ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఇప్పటికే లక్షల మంది భక్తులు మేడారానికి తరలి వెళ్తున్నారు. రేపటి నుంచి 4 రోజుల పాటు జరిగే మహాజాతరకు కుంభమేళా తరహాలో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జాతరకు ముందే భక్తులు భారీగా వస్తుండటంతో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. మేడారం జాతరలో డ్రోన్ కెమెరాలతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. మేడారానికి గిరిజనులు భారీగా తరలి వస్తున్నారు. న్యూజిలాండ్కు చెందిన గిరిజనులు హాకర్ డ్యాస్ ఆకట్టుకుంది. తెలంగాణ కుంభమేళాకు ఇటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ప్రతి 4 నిమిషాలకు ఓ బస్సు ఉండేలా ఏర్పాట్లు చేసింది. దాదాపు 2 కోట్ల మంది గిరిజనులు జాతరకు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారం జనజాతరకు క్యూ కట్టారు భక్తులు. సమీప గ్రామాల ఆదివాసీలు ఎడ్ల బండ్లపై వస్తున్నారు. 50-60 కిలోమీటర్ల దూరం నుంచి తరలి వస్తున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతరలో లక్షలాది మంది భక్తులు అమ్మలను దర్శించుకుంటున్నారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకునే ముందు జంపన్నవాగులో స్నానం చేయడం ఆచారం. సంప్రదాయంగా భక్తులు వాగు దాటుకుంటూ వనదేవతలకు మొక్కులు చెల్లిస్తారు. జంపన్న వాగులో ఫ్లో ఎక్కువగా ఉండడంతో డిఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జంపన్నవాగు ప్రాంతంలో భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివాసీ సంస్కృతి ప్రకృతి ఆరాధనకు జంపన్నవాగు నిదర్శనంగా నిలుస్తోంది. రేపు ఎల్లుండి జంపన్నవాగులో స్నానాలు చేసే వారి సంఖ్య మరింతగా పెరగనుంది.